కట్టాల్సింది కడతలేరు. 3 నెలలు కట్టాల్సింది కడతలేరు. ఆర్బీఐలో ఒక్క రోజు లేట్ అయినా కూడా మా సంస్థకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు తక్షణమే అప్పు చెల్లించండి అని చెప్పి వాళ్ళు నవంబర్ 2024లో రాసిండ్రు. రాస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం చీమగుట్టినట్టు కూడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ని కంప్లీట్గా ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మార్చాలని చెప్పి వాళ్ళు విస్మరించిండ్రు. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి మొత్తం సంవత్సర కాలంగా. ఇవాళ మొన్న 20 రోజుల కింద జూన్ 6 నాడు ఆ సంస్థ మళ్ళా ఉత్తరం రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఏమనంటే 28 జూన్ అంటే ఎల్లుండి 28 జూన్ లోపల మీరు కట్టాల్సినటువంటి 1321 కోట్లు కడతారా, లేకపోతే డిఫాల్ట్ అని చెప్పి మీరు ఎన్పిఏ అని చెప్పి మేము రాయాలన్నా. అట్లా రాస్తే క్లియర్గా చెప్తారు అప్పు మీ రాష్ట్రానికి ఇబ్బంది, మా సంస్థకు కూడా ఇబ్బంది, ఇద్దరి రేటింగ్స్ పడిపోతాయి, దయచేసి వెంటనే కట్టండి అని చెప్పి చెప్పింది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రజల తరఫున డిమాండ్ చేసేది ఒకటే, ఏంటంటే మీరు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిరు ఇప్పటి వరకు. మీరు కడతామని చెప్పినటువంటి అప్పు కడతలేరని ఆ సంస్థనే చెప్తున్నది. ఏం చెప్తొచ్చారు మీరు? కాళేశ్వరంలో 1000 కోట్ల అప్పు కేసీఆర్ తెచ్చి నేను కడుతున్నాను, కడతలేరని నేను ఆధారాలు ప్రెస్ మిత్రులకు ఇస్తున్నా, పత్రికా మిత్రులకు ఇస్తున్నా. మరి ప్రభుత్వం ఇప్పుడు జవాబు ఏం చెప్తుంది? మీరు ప్రాజెక్టులకు డబ్బులు వాపసు కడతలేరు, ప్రజలకు పథకాలు ఇస్తలేరు, మరి ఎక్కడికి పోతున్నాయి తెచ్చిన డబ్బులు? ఎందుకు రాష్ట్రం మీద అప్పులు తీసుకొచ్చి ఎక్కడికి మళ్ళీ ఇస్తున్నారు? దానికి కూడా ఒక ఆధారం చెప్తా, కాగితం వచ్చినాక ఇంకా బాగా చూపిస్తా. కానీ జరుగుతున్నది ఏంటంటే ఒక కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టిరు ముఖ్యమంత్రి గారు. పెట్టి 2 సంస్థలకు ఇచ్చిరు. అది ఒకటి మెగా కృష్ణారెడ్డి గారికి, ఇంకోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారి కంపెనీకి ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో ఏదన్నా ప్రాజెక్టు తలపెడితే అడ్వాన్స్ ఇయ్యలే. ఎప్పుడు పని చేయండి పైసలు తీసుకోండి అన్నారు, కానీ కాంట్రాక్టర్లకు ఎప్పుడు అడ్వాన్స్ ఇయ్యలే. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరు? ఇద్దరు సంస్థలకు కలిపి దాదాపు 1200 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసిండ్రు. కానీ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఇప్పటి వరకు ఒక్క చెంచా కూడా మట్టి తీయలేదనేటటువంటిది వాస్తవం, ఎవరం కూడా కాదనలేనటువంటి వాస్తవం. అయినా కూడా 600 కోట్లు ఇచ్చేసిండ్రు. ఒక్కొక్క సంస్థకి 1200 కోట్లు మొత్తం కాంట్రాక్టర్లకు వెళ్ళిపోయినాయి. అంటే దీనివల్ల మనకేం అర్థమవుతున్నది? ఈయన అప్పు బయటకు వెళ్ళి తీసుకొస్తారు, ఆ తీసుకొచ్చిన అప్పు కాంట్రాక్టర్లకు పోతుంది, కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళకి వచ్చే కమిషన్లు వీళ్ళకి వస్తాయి. కానీ రాష్ట్రానికి మాత్రం చెడ్డ పేరు వస్తున్నది, ప్రజలకు మాత్రం పెన్షన్ వస్తలేదు, విద్యార్థులకు మాత్రం ఫీ రియంబర్స్మెంట్ వస్తలేదు. అందుకే ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున రేవంత్ రెడ్డి గారి అవినీతి నిరూపితం అవుతున్నది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మేము ఒక బిరుదు ఇద్దాం అనుకుంటున్నాం తెలంగాణ జాగృతి తరఫున. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఉంటుండే పెద్ద నాయకుడు, ఆయన ఒక రాజా ఆఫ్ కరప్షన్ అని పేరు. సంస్థ అన్ని రాష్ట్రాలకు పెద్ద పెద్ద ప్రాజెక్టులకే రాజు, బాద్షాంకే బాద్షా. 2038 జూనియాల బిరుదు మరి రాజులకు రాజు అంటే చక్రవర్తి అంటారు. అందుకనే తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా మీకు తెలుసు. నేను సమాచారం లేకుండా మాట్లాడను, మీకు తెలుసు నేను ఆధారం లేకుండా మాట్లాడను. ఖచ్చితంగా ఒక 1.5 మంత్లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా కూడా ఒక మంచి బుక్ వేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది. ఇలా బాధ ఎందుకు అవుతుందంటే తెచ్చినటువంటి అప్పుతోని రాష్ట్రం బద్నాం అవుతుంది, కానీ అన్ని వ్యవస్థలు కుప్పగొలుతున్నాయి. విద్య, వైద్యం లాంటి మౌలికమైనటువంటి వ్యవస్థలు. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే కానీ ఫుడ్ పెట్టమని చెప్పి ఆడికెళ్ళి మెస్లకి వెళ్ళకొడితే విద్యార్థులు పోయి గేటు కాడ ధర్నా చేసిరు. నిన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మధ్యలో జాగా తీసుకుంటామని. ఇక స్కూల్ పిల్లల పరిస్థితి మీకు తెలుసు. ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు 150 కోట్లు ఇచ్చేది ఉంది, ఇయ్యలేదని పేద పిల్లలను వాళ్ళు బయటకు వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. 8000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అంటే విద్యకు, వైద్యానికి కూడా ఎండబెట్టి మీరు కాంట్రాక్టర్ల కడుపు నింపుతున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు. కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదిస్తూ ఉన్నాం. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 2 లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసిండ్రో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి. మీ అందరికీ తెలుసు, మొన్న మనం ఒక రౌండ్